కొన్ని రోజుల క్రితం హిందూ మహాసభ ఆలయం దీని మీద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి దాడి హిందువుల మీద, ఇండియన్స్ మీద, మైడియల మీద తీవ్రమైనటువంటి దాడులు చేశారు. లోకల్ గా ఉండేటువంటి ప్రజలు, కెనడియన్స్ కావచ్చు, కెనడా పౌరులు వాళ్ళు అనొచ్చు, సిక్ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ, ఇస్లాం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ అందరూ కూడా తప్పు కదా, వాళ్ళ ఆదాయానికి వచ్చారు, పూజలు ప్రార్థనల కోసం వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా దాడులు చేయడం ఏంటి ఖలిస్తాన్ పేరు చెప్పి, మీరెంత క్రూరాత్ములు. స్వయంగా సిక్కు జాతికి చెందినటువంటి మహిళలు, పెద్దవాళ్ళు, మెన్ కూడా, వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జస్టిన్ ట్రూడో హీ విల్ బి గాన్. మనం మొన్న కూడా వీడియో చేసాం, ఇది మనం చెప్తుంది కాదు, ఎలన్ మస్క్ చెప్తున్నటువంటి మాట చాలా క్లియర్ గా. డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి, మైనార్టీల పట్ల జరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి ఖండం చేశాడు కూడా చూసాం మనం. ఇవన్నీ కూడా ఇండియాకి అడ్వాంటేజ్ గా మారేటువంటి పరిస్థితి నడుస్తోంది. మీకు ఒక సంఘటన జరిగింది అనుకోండి, దాని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ వాళ్ళకే ఉంటుంది అనేది క్లియర్ కట్ గా ప్రూవ్ అవుతూ వస్తుంది. హిందువులు మీరు కెనడా విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నారు, వాళ్లే మళ్ళీ పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జస్టిన్ ట్రూడో ఉండడు అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది హిందువులను వెళ్ళిపోమన్నటువంటి వ్యక్తులు. హర్షదీప్ దల్లా, ఇతను హర్దీప్ సింగ్ నిజార్ యొక్క అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు. ఇతను 2023 ఆ టైంలో భారత్ ఇతన్ని ఒక డెసిగ్నేటెడ్ తీవ్రవాదిగా ప్రకటించింది భారతదేశం ఇతన్ని. మీరు చూస్తే పంజాబ్ లో లూధియాన్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ పంజాబ్ లో ఎన్నో నేరాలు, హత్యలు, ఇవన్నీ స్మగ్లింగ్లు, కిడ్నాప్లు ఇవన్నీ కూడా చేసి హాయిగా కెనడా దేశం వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ తన యొక్క దందాన్ని మొదలు పెట్టాడు. అంటే కెనడా ఎలాంటి ఒక దేశం, ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి దేశం. అక్కడ పౌరులు అడుగుతున్నారు ఇప్పుడు ఈ రోజు ట్రూడోని, 20 ఏళ్ల క్రితం కెనడా ఎట్లా ఉండేది, ఇలాంటివి ఏమైనా మనం చూసామా, ఎక్స్పీరియన్స్ అయ్యామా, ఇలాంటి సంఘటనలు న్యూస్ పేపర్ లో కూడా అప్పట్లో చూడలేదు మేము. కానీ ఈ రోజు ఏమైందంటే కెనడా పరిస్థితి జస్టిన్ ట్రూడో యొక్క చెత్త పాలన వల్లే ఇదంతా జరుగుతుందనే వాళ్ళు వినిపిస్తున్నారు. ఖాలిస్తాన్ ని సపోర్ట్ చేస్తే సిక్కులు అందరూ తన వైపు ఉంటారు అనేటువంటి ఒక రాంగ్ అంచనాతో ట్రూడో ముందుకెళ్తున్నాడు. ఖాలిస్తాన్ యొక్క తీవ్రవాదులు ఎంతమంది ఉంటారు ఈ సిక్కులు మొత్తం మీద? 1% కూడా ఉండరు, 0.2%, 3% ఉంటారు వాళ్ళు. కానీ సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఆ రోజు ఆలయం మధ్యటువంటి గొడవను చూసి ఎంత బాధపడ్డారు. సిక్ కమ్యూనిటీ బాధపడింది, అయ్యో మా కెనడాలో సిక్కుల పేరు చెప్పి, ఖలిస్తాన్ పేరు చెప్పి ఇంత దారుణాలు చేస్తున్నారా అని. ఇప్పుడు జస్టిన్ ట్రూడో ఇవన్నీ చూసి రియలైజ్ అవుతున్నాడు నెమ్మదిగా. అతనికి అర్థమైంది, తాను ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాడు, సిక్కుల సపోర్ట్ తో నడుస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ సిక్కుల సపోర్ట్ కాదు ఇది, ఖాలిస్తాన్ పోరాటదారుల యొక్క సపోర్ట్ తో మాత్రమే తను వెళ్తున్నాడు అనేది లేట్ గా తను రియలైజ్ చేయడం నిజాన్ని. దాంతో సిక్కుల అందరికీ కూడా జస్టిన్ ట్రూడోకి వ్యతిరేకంగా వెళ్ళటం మొదలు పెట్టారు ఇన్సిడెంట్ తర్వాత. అంటే కెనడా ప్రజల వద్ద అప్రూవల్ లేదు, హిందువులు కానీ ఇస్లాం వాళ్ళు కానీ కంప్లీట్ గా అగెనిస్ట్ గా ఉన్నారు. ఎలా అయితే కమలా హ్యారిస్ చూసారో ఈ రోజు జస్టిన్ ట్రూడోని అట్లాగే చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇక సిక్ కమ్యూనిటీ అన్నారు అనుకోండి, ఈ ఖాలిస్తాన్ పోరాటదారులను పక్కన పెడితే 95% ఆఫ్ ది సిక్ కమ్యూనిటీ కూడా ఏ పొరపాటును కూడా దీన్ని సపోర్ట్ చేసేది ఉండదు. ఇప్పుడు నేను ఒక ఏథిస్ట్ అనుకోండి, నాకు సిక్కులు ఫ్రెండ్స్ ఉంటారు, ఇస్లాం మతం వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ ఉంటారు కదా, కలిసి మనిషి తిరుగుతూ ఉంటాం కదా, వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతాయి కదా, వాళ్ళందరూ ఫీల్ అయ్యారు ఎందుకు ఇట్లా చేశారు ఖలిస్తాన్ వాళ్ళని. సిక్కులు కూడా కండెమ్ చేస్తున్నారు. ఎంతగా చేయాల్సి వచ్చిందంటే హర్షదీప్ దళాన్ని బలవంతంగా అరెస్ట్ చేసే పరిస్థితి ట్రూడో తెచ్చుకున్నాడు. అందుకే అంటున్నా, ఖాలిస్తాన్ పోరాటదారుల యొక్క వికెట్ టక పడిపోతున్నాయి. కెనడాలోనే సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు మాకు వద్దు, ఖాలిస్తాన్ పోరాటదారులకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము, ఖాలిస్తాన్ మూవ్మెంట్ ఈ కెనడాలో ఎందుకు, అసలు చేసుకుంటే భారత్ కి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ చేసుకోవడం ఏంటి, ఇండియన్ ప్రభుత్వం ఏం చేయాలో చేసుకుంటుంది, మోడీ చేసుకుంటాడు, అక్కడ రాహుల్ గాంధీ ఉంటాడు, ఎవరు చేసుకుంటాడు మాకు సంబంధం లేదు. మోడీ అమెరికా వెళ్ళారు, ఆ మధ్య సిక్ కమ్యూనిటీని కలిశారు, మీరు మాకు ఎన్నో రకాలుగా సహాయపడ్డారు, నరేంద్ర మోడీ ఎన్నో సోషల్ చేంజెస్ తీసుకొచ్చారు అనేటువంటి మాట కూడా అన్నారు. కొంతమంది అయితే సిక్ కమ్యూనిటీ వాళ్ళు, కొంతమంది మా ఫేవరెట్ లీడర్ అన్నారు మోడీతో, రాహుల్ గాంధీతో కూడా అనొచ్చు వాళ్ళు. కానీ ఈ ఖాలిస్తాన్ యొక్క ఈ పోరాటం అనేటువంటి ముసుగులో వీళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కెనడాలో ఉన్న హిందువులు తరిమేస్తామని చెప్పడం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా
ఇవన్నీ చూసినటువంటి ట్రూడే ఏమనుకున్నాడంటే, లేదు ఇదంతా కూడా సిక్కులు ఇట్లాగే కోరుకుంటున్నారేమో, వాళ్ళు ఓటు బ్యాంక్ ఏదైనా అంతే కదా, ఏ దేశమైనా ఓటు బ్యాంకుల కోసం బతుకుతారు. నరేంద్ర మోడీ హిందూ ఓటు బ్యాంక్ కోసం, రాహుల్ గాంధీ నాన్ హిందూ ఓట్ బ్యాంక్ కోసం బతుకుతూ ఉంటారు. వీళ్ళు బతికే అంత ట్రూడో కూడా అట్లాగే సిక్కుల ఓట్ బ్యాంక్ తో మనం గెలుపొందించారని వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అల్టిమేట్ గా మొన్న ఇన్సిడెంట్ తర్వాత ఏం తెలుసుకున్నారంటే, సిక్ కమ్యూనిటీ కూడా ఖలిస్తాన్ యొక్క ఈ ఎక్స్ట్రీమిస్ట్ భావాలు, అతివాద భావాలు ఏవైతే ఉన్నాయో, పోరాటం అనే ముసుగులో వీళ్ళు తీవ్రవాదుల్లో ప్రవర్తించేటువంటిది ఏదైతే ఉందో అది ఎంత రాంగ్ అనేది తెలుసుకుని ఈ రోజు వీళ్ళందరూ అరెస్టులు మొదలు పెడుతున్నారు. పట్ట వికెట్లు పడ్డం అనేది స్టార్ట్ అవుతుంది ఈ రోజు కెనడాలో.